విశాఖలో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న మత్స్యకారుల భూ సమస్యకు కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపిందని మత్స్యకార సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఫిషింగ్ హార్బర్ సమీపంలో కంటైనర్ టెర్మినల్ నిర్మాణ సమయంలో 23 సంవత్సరాల క్రితం భూములు కోల్పోయిన నిస్వాసిత మత్స్యకారులకు ప్రభుత్వం 2 సెంట్లు భూమి కేటాయించడంపై మత్స్యకార వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా మత్స్యకారులు ముఖ్యమంత్రి చంద్రబాబు కటౌట్ కు పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకున్నారు. గత ప్రభుత్వాల కాలంలో పరిష్కారం కాని సమస్యపై ఎన్నో ఏళ్లుగా పోరాటం చేశామని, ప్రస్తుతం ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. నిర్వాసిత మత్స్యకారులకు స్థలాలు కేటాయించడం అభినందనీయమని నాయకులు అన్నారు. కాబట్టి సోదరులందరికీ నేను అన్ని అన్యాయం జరిగింది కాబట్టి ఇవాళ న్యాయం చేస్తానని న్యాయం చేస్తున్నందుకు అవన్నీ మనకు వచ్చేసే ఉన్నాయి. కాతి రూపంలో కూడా 1 వారం 10 రోజుల్లో పట్టాలు ఇచ్చేస్తారు, పట్టాలు వచ్చేస్తాయి. కాబట్టి అలాగే దగ్గరలోనే పట్టాలు కూడా మనకి వచ్చేస్తాయి. కాబట్టి చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, కాబట్టి సోదరులందరికీ నేను చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, అన్ని అన్యాయం జరిగింది కాబట్టి ఇవాళ న్యాయం చేస్తానని న్యాయం చేస్తున్నందుకు అవన్నీ మనకు వచ్చేసే ఉన్నాయి. కాతి రూపంలో కూడా 1 వారం 10 రోజుల్లో పట్టాలు ఇచ్చేస్తారు, పట్టాలు వచ్చేస్తాయి. కాబట్టి ఈ రోజు మనకు కూడా స్పందించలేదు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి మనకి అతి తక్కువ టైంలోనే 543 మంది ఏ కుటుంబాలు ఉన్నాయో ప్రతి కుటుంబానికి కూడా అప్పట్లో సెంటి భూమి కాదు 2 సెంట్ల భూమి ఇస్తానని చెప్పి ఈ రోజు ప్రభుత్వం మనకి ఒక లెటర్ పూర్వకంగా ప్రతి విషయంలో కూడా మేము మీ పక్కనే ఉంటాం, మీ మత్స్యకారులకి అన్ని విధాలు సహాయ సహకారం అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని సభాముఖంగా తెలుపుకుంటున్నాను. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ రోజు వరకు కూడా ఒక కలెక్టర్ గారు కానీ ఒక ఆర్డీఓ గారు కానీ రాతకు పూర్వకంగా ఏ రోజు కూడా మనకి ఇవ్వలేదు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి మన నాయకత్వంలో, మన ప్రజల నాయకత్వం, మన పెద్దల నాయకత్వంలో ఈ రోజు రాతపూర్వకంగా మనం తెచ్చుకున్నాం. ప్రతిది కూడా ఈ రోజు మనకి ప్రతి మనిషికి కూడా 2 సెంట్ల భూమి 543 మందికి ఇస్తారని చెప్పి అదే ఎంత వస్తుందో కూడా చెప్పారు. 18 ఎకరాల 10 సెంట్లు, అది కూడా రాతపూర్వకంగా అది చెప్పి పేపర్ కూడా మనకి ఆర్డీఓ గారు కలెక్టర్ గారు మనకి ఇచ్చారు. దాని నిమిత్తమే కలెక్టర్ గారు ఆర్డీఓ గారు మారిపోతే అదే కలెక్టర్ గారు ఆర్డీఓ గారితో మళ్ళీ మాట్లాడి మొన్న శనివారం 22వ తారీఖున మాట్లాడిన తర్వాత పాత కలెక్టర్ గారితో మేము మాట్లాడాం. కంపల్సరీ మీ మత్స్యకారులకి మేము ఇప్పించే బాధ్యత మాదని కలెక్టర్ గారు హామీ ఇచ్చారని సభాముఖంగా తెలుపుకుంటున్నాం మీ అందరూ కూడా. మరొక విషయం ఏంటంటే అది కూడా మాటల రూపంలో కాదు, చాట్ల రూపంలో లెటర్ పూర్వకంగా మనకి ఇచ్చారు వాళ్ళు. అది కూడా అతి వేగంగా ఈ వారం 10 రోజులు మనకి ఆ భూములు ఎక్కడ ఉందో సర్వే చేసి ఆ భూమి ఎక్కడ ఉందో కూడా మనకు తెలియజేస్తారని కలెక్టర్ గారు దగ్గరుండి మనం తీసుకెళ్లి ప్రజానీకానికి మీకు అప్పచెప్తామని కలెక్టర్ గారు చెప్పారు. ఆయన ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వంకి, ప్రత్యేకంగా ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఇన్ఛార్జీలకి అందరూ కూడా
ప్రత్యేకంగా పది ప్రజల తరపు నుంచి, కుటుంబాల తరపు నుంచి, అందరి తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే మన జాలర్లో మత్స్యకారులమే, అందులో జాలర్లో ఒక ఘన విజయం సాధించినట్టే. ఆ ఘన విజయం సాధించడంలో ప్రతి ఒక్కరి హక్కు ఉందని నేను మీకు మనవి చేసుకుంటున్నాను. ఏ కొద్ది మందో మాత్రం కాదు, అందరము కలిసి 2002లో ఇప్పుడే తాతాజీ చెప్పారు, అప్పుడే నేను కొత్తగా విఆర్ఎస్ పెట్టి సంఘంలో పాత్ర వహించడం, గుజరాత్ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు బాబు నేను వస్తాను రెండు మేస్తారు, మీలటోళ్ళు వస్తే మరీ మంచిది, కాస్త ఉంది. అప్పుడు VCTPL వారు, విశాఖ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అక్రమంగా లాక్కున్నారు భూమిని. ఆ భూమి ఎవరిది? పొగురు అంటారు. ఇప్పుడు జనరేషన్కి పొగురు అంటే తెలియదేమో కానీ కోటి దాకా పొగురు, ఇక్కడి నుంచి పొగురు దాకా ఈ జాలర్లదే, మనదే. పెద్దోళ్ళు ఉండేవి ఇవన్నీ. నేను ఎంత SLC యూనివర్సిటీ చదివినా వలల దగ్గర ఉండేవాడిని. అవన్నీ ఆక్రమించేశారు. ఆక్రమించి మీకు ₹1,00,000 నగదు, 60 గజముల భూమి, ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి 25 ఏళ్లతో మూర్తుడి చేసి పంపించారు. ఆనాటి నుంచి మనం పోరాడుతూనే ఉన్నాం. ఈ పోరాటం అన్ని సంఘాల వారు పోరాడారు. పేందరపేట, జాలర్పేట గ్రామస్తులందరూ పోరాడారు. కులస్తులందరూ పోరాడితే ఇవాళ మనకు ఏమొచ్చిందంటే 543 మందికి కూడా మొన్న కలెక్టర్ గారితో ఇంటర్వ్యూ కూడా అయింది. 2 మేస్తారు తీసుకెళ్లారు, వెళ్ళామండి. మన బాధ్యత స్పష్టంగా లెటర్ కూడా ఇచ్చారు. రిటర్న్ కమిట్మెంట్ అది రాతపూలకంగా హ్యాండ్ ఓవరేజ్గా అయ్యప్ప దగ్గర ఉన్నాయి. అమౌంట్ మోసం కొన్నాడు. ఈ రాతపూలకంగా కూడా ఇచ్చి